అదండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ని అన్విక్ హాస్పిటల్లో. సో మన హాస్పిటల్ వచ్చేసి పద్మావతి నగర్ ఎల్బీ నగర్లో ఉంది. ఇప్పుడు నేను ఒక టాపిక్ మీకు అంటే లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఏంటి ఏమనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో మనకు నార్మల్గా మోకాల్లో తీసుకుంటే ఇక్కడ మోకాల్లో పైన ఒక ఎముక ఉంటుంది, కింద 2 ఎముకలు ఉంటాయి. సో ఈ బోన్కి మధ్యలో ఇట్లా మెనిస్కస్ అనేది ఉంటుంది. దీన్ని కుషన్ లాగా ఉంటుంది, దీన్ని మెనిస్కస్ అంటాం. అట్లానే మోకాల్లో మనకు పైకి ఇటు సైడ్ కూడా 2 లిగమెంట్స్ అనేవి ఉంటాయి. వీటిని ఎంసీఎల్ అని, ఎల్సీఎల్ అని, తర్వాత మధ్యలో కూడా ఇక్కడ కుషన్ లాగా ఇక్కడ ఈ లిగమెంట్ కూడా ఒకటి ఉంటుంది, దీన్ని ఏసీఎల్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద కామన్ ఇంజురీస్ ఏంటి అంటే ఈ ఏసీఎల్ అనే నరం, ఈ మధ్యలో ఉన్న ఈ నరం అనేది చాలా మందిలో కామన్గా అయ్యే ఇంజురీ. అంటే ఇది ఎవరిలో అవుతుంటుంది అంటే బైక్ యాక్సిడెంట్ అయ్యింది, బైక్ మీద నుంచి కింద పడ్డారు, లేకపోతే యాక్సిడెంట్ అయింది లైక్ మన స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే కబడ్డీ ఆడే టైంలో, లేకపోతే కబడ్డీ ఆడేటప్పుడు ట్విస్ట్ అవ్వడము, లేకపోతే ఖోఖో ఆడటం, వీళ్ళందరిలో ఏంటంటే కాలు ట్విస్ట్ అయ్యి ఇంజరీ, ఫుట్బాల్ ఇంజరీస్లో బైక్ మీద నుంచి స్లిప్ అయినప్పుడు వీళ్ళల్లో ఈ ఇంజురీ, ఈ నరం, ఈ లిగమెంట్ అనేది చాలా వరకు కట్ అవుతూ ఉంటుంది. ఈ లిగమెంట్ కట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే వన్స్ ఆ లిగమెంట్ కట్ అయ్యింది అంటే అది ట్యాబ్లెట్స్తో కానీ దేంతో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. వాటి కంపల్సరీ ఆపరేషన్ అనేది చేసుకోవాల్సిందే. ఈ ఆపరేషన్ లేకుండా ఈ లిగమెంట్ మళ్ళీ సెట్ అవుతుందా అంటే కాదు. ఒకవేళ 50% టైర్ ఉంది అంటే అవి మనము మెడిసిన్స్ ద్వారా దాని ద్వారా చూసుకోవచ్చు. కానీ వన్స్ ఒకసారి కంప్లీట్ టైర్ ఉందా లేదా అనేది ఎక్స్రేలో తెలియదు. మనకి ఈ లిగమెంట్ టైర్ ఉందా లేదా అనేది ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. మనకి సిమ్టమ్స్ ఏముంటాయంటే నడిచేటప్పుడు కాలు స్లిప్ అవ్వడము, కాలు నడుస్తుంటే కాలు ఇట్లా బ్యాలెన్స్ పోయినట్టు ఉండడము, స్టెబిలిటీ లేకపోవడం, అంటే లైక్ సడన్గా పరిగెత్తే ఏదైనా అందుకోవాలి అంటే కాదు, సడన్గా పరిగెత్తి బస్సు ఎక్కాలంటే కాదు, వీళ్ళు రన్నింగ్ చేయాలా జాగింగ్ చేయాలా అంటే కూడా కాలు స్లిప్ అవుతుందేమో, కింద పడతానేమో అనే భయం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే దీన్ని కీహోల్ సర్జరీ అంటాం. అంటే ఆర్థ్రోస్కోపీ అంటే మనం చిన్న కెమెరా అనేది లోపలికి పెట్టి కంప్యూటర్లో చూసుకుంటూ మనం ఆ లిగమెంట్ని కొత్త లిగమెంట్ అంటే పక్కన ఇంకొక లిగమెంట్ అనేది ఉంటుంది, ఆ లిగమెంట్ తీసుకొని ఈ బోన్లో నుంచి ఈ బోన్లోకి పాస్ చేసి స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం. అప్పుడు ఈ లిగమెంట్ అనేది కొత్త లిగమెంట్ లాగా ఫిక్స్ అవుతుంది. కానీ వన్స్ ఫిక్సేషన్ చేసిన తర్వాత కూడా అది కంప్లీట్ హీల్ అవ్వడానికి, అంటే ఒకసారి నరం కట్ అయ్యి చేసిన తర్వాత కొత్త ఆపరేషన్ చేసిన తర్వాత ఆ నరం హీల్ అవ్వడానికి 3 months to 4 months అనేది కామన్గా తీసుకునే టైం. ఈ 3 నుంచి 4 నెలల టైం అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. దాన్ని మనం కొత్త నరం అనేది పాత ప్లేస్లో కొత్త నరం ఫిక్స్ చేస్తున్నాం, కానీ అది హీల్ అవ్వడానికి దానికి తీసుకోవాల్సిన టైం దానికి ఇవ్వాల్సిందే. అంతేగాని మనం ఓన్లీ ఆపరేషన్ అయిపోయిన వెంటనే పరిగెత్తడము అట్లా ఉండదు. సో వన్స్ అది చేసిన తర్వాత 3 months ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఏమేమి చేయాలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత స్టెబిలిటీ వచ్చి కంప్లీట్ వీళ్ళు నార్మల్కి రికవర్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ లైక్ 3 to 4 monthsలో కంప్లీట్ నార్మల్గా రికవర్ అయిపోతారు. ఇది నార్మల్గా ఇది లిగమెంట్. దాంట్లోనే మెనిస్కల్ రిపేర్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్న కుషన్ కానీ ఈ మధ్యలో వెనకాల ఉన్న పీసీఎల్ అనే లిగమెంట్, ఈ పీసీఎల్ అనేది కట్ అయినా కూడా సేమ్ ఇలా ఇప్పుడు చెప్పిన ఏసీఎల్ ప్రకారమే ఈ సర్జరీ కూడా చేస్తాం. అలానే ఈ మెనిస్కస్ ఉన్నా కూడా దాన్ని కూడా రిపేర్స్ అనేటివి చేస్తాం. బేసికలీ ఈ సైడ్స్కి ఉండే లిగమెంట్స్ని మనం ఓపెన్ రిపేర్ చేస్తాం. ఇవన్నీ కూడా లిగమెంట్ ఇంజరీస్. అంటే చాలామందికి అవగాహన ఉండదు. అంటే ఎక్స్రే చూస్తారు, ఎముక బాగానే ఉంది కదా కానీ నేను నడవలేకపోతున్నాను తిరుగుతూ ఉంటారు. కానీ మీకు ఒకవేళ ఇలాంటి ఇబ్బంది ఉంది అంటే ఎముకల డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, ఎలా చేస్తారు, దానికి ఏం ట్రీట్మెంట్ ఏంటి అనేది మీకు గైడ్ చేస్తారు. ఓకే, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి అండి, అన్విక్ హాస్పిటల్. ఓకే, మీకు ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ, కాంటాక్ట్ మీ ఫ్రీలీ. థ్యాంక్ యూ.